హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. మనకు ఎస్జిటి నిన్నటితోనైతే కంప్లీట్ కావడం జరిగింది. ఎస్జిటి ఎగ్జామ్ అనేది ఇక చాలామంది మార్క్స్ ఎన్ని వస్తాయి, ఒక్కొక్కరికి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లలో అయితే కొంచెం మంది హల్చల్ చేస్తున్నారు. 80 వస్తున్నాయి, 85 వస్తున్నాయి, 80 కట్ ఆఫ్ అని, 85 కట్ ఆఫ్ అని, ఈ విధంగా అభ్యర్థులను అయితే భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ మీరు నమ్మకండి. ఎందుకంటే మనకు ఎగ్జాక్ట్లీ మనము ఇంకా కీ కూడా చూసుకోలేదు, రెస్పాన్స్ షీట్ కూడా మనకు రాలేదు. కాబట్టి ఎవరు ఏం చెప్పినా నమ్మకండి. ఎందుకంటే మనం ఒక రెస్పాన్స్ షీటు కీ చూసిన తర్వాతనే మనకు ఒక అంచనాకు రావచ్చు. కాబట్టి 80లు 90లు కట్ ఆఫ్ అని చెప్తే నమ్మకండి. ఎందుకంటే ఆ విధంగా వచ్చేటట్టయితే లేదు, పేపర్ అయితే అంత ఈజీగా వచ్చటానికైతే లేదు. మనకు ఏ పేపర్ చూసుకున్నా మ్యాక్సిమం 60 చేయగలరు. ఎంత చదివిన వాళ్ళైనా మ్యాక్సిమం అయితే 60 చేయగలరు. ఇక కొంచెం హార్డ్ వచ్చినాడు 50 నుంచి 50 అయితే 55 వరకు అయితే చేయగలరు. కాబట్టి మీకు 60 మార్క్స్ లేదా 55 మార్క్స్ 50 మార్క్స్ వచ్చినట్టయితే 100 పైన మీకు టెట్లో మార్క్స్ ఉన్నట్టయితే మంచి మార్క్స్ చేసినట్లే మీకు మంచి స్కోర్ అని భావించవచ్చు. ఎందుకంటే మనకు పేపర్ అయితే అంత ఈజీగా అయితే రాలేదు. ఏ సీజన్లో తీసుకున్నా మరి ఈజీగా అయితే రాలేదు. ఓకేనా? ఇక్కడ మీరు 70లు 75లు 80లు చెప్పారనైతే మీరైతే వరీ కావద్దు. ఎవరికి 70లు 80లు కట్ ఆఫ్ అయితే ఉండదు ఖచ్చితంగా. అంటే ఓపెన్ కట్ ఆఫ్ మేబీ 70 ఉంటుండొచ్చు, కానీ క్యాష్లోకి వచ్చేసరికి మనకు ఖచ్చితంగా తగ్గుతుంది. అప్పటి మనకు 2017 కటప్ ఏదైతే ఉందో ఆ దరిదాపులనే కటప్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఎవరు 80 కటప్ 85 కటప్ అంటే మీరేం భయపడకండి. ఎందుకంటే మనకు కీ వచ్చిన తర్వాత ఒక అంచనా వేయచ్చు ఇంత కటప్ అవుతుందని. కాబట్టి ఇప్పుడే అవన్నీ ఏవి నమ్మకండి. వాట్సాప్ గ్రూపులో వచ్చిన విషయాలన్నీ పట్టించుకోకండి. మీరు వరి కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక కీ వచ్చిన తర్వాత మీకు ఒక అంచనా వస్తుంది. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి దాన్ని బట్టి అంచనా వేయచ్చు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి 100% క్వశ్చన్లు గుర్తుండే, 100% ఆన్సర్లు గుర్తుండే. కాబట్టి ఆ విధంగా కొంతమంది అయితే చేస్తున్నారన్నమాట. 80 మార్కులు వస్తున్నాయి, 90 మార్కులు వస్తాయి, 80 మార్క్ కట్ ఆఫ్ అవుతుంది, ఈ విధంగా చెప్తున్నారు. కాబట్టి అవే నమ్మకండి. ఓకేనా? మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఏదైనా తెలుస్తుంది.